అలాగే సిటిజన్ ప్రివిలేజ్ కార్డు, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక కార్డు కూడా పంపిణీ చేస్తాము అన్నారు. మనం మామూలుగా వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు సపరేట్గా ఒక కార్డును కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాము అనేది చెప్పారు. వృద్ధులు, వితంతువులు, వీళ్ళందరికీ, దివ్యాంగులు, వీళ్ళందరికీ నెలకు పెన్షన్ 3,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ఎజెండా అనేది చెప్పారు. సో ఇలాంటి పథకాలు ఇటు మహిళలను, అలాగే యువతని, అలాగే గ్రామీణ రైతులని, ఉద్యోగాలని, వీటన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది విజయ్ గెలవడానికి భయంకరంగా బ్యాక్గ్రౌండ్లో పనిచేసింది. దాంతోపాటు ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది విజయ్ అనే వ్యక్తి. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్, మహిళలు, వీళ్ళందరూ కూడా అన్ని వైపుల నుంచి, సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు అందరూ బలంగా ముందుకు వచ్చారు. పర్టికులర్గా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక రకంగా అన్నామలై దూరం అవడం ద్వారా విజయ్ని గెలిపించారు అనేది నేను ఏదైతే చెప్పానో ఇది కూడా ఇలా ఉంది. రైట్, మొత్తంగా ఈ పథకాలు అనేది చాలా బలంగా పనిచేశాయి విజయ్కి. అలాగే తొలి సంతకం అనేది తాను పెడితే గ్యాస్ సిలిండర్ల మీద పెట్టాలి, లేదు అంటే బస్సు ప్రయాణాల మీద పెట్టాలి. ఈ రెండు ప్రస్తుతానికి క్లిష్ట పరిస్థితులు కాబట్టి మరి దేని మీద సంతకం పెట్టబోతున్నారనేది ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో మేబీ ఆయన వ్యవసాయ రంగానికి సంబంధించి రుణమాఫీ మీదకి ఇది తీసుకువెళ్ళొచ్చు. బట్ ఇవాళ 3:30 దాని మీద ఉన్న ఉత్కంఠ కూడా తెరపడే అవకాశాలు ఉంటాయి. బట్ ఇవాళే ఆ సిగ్నేచర్ చేయబోతున్నారా, బట్ ఇంకొంచెం టైం తీసుకొని చేస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది. చూద్దాం.